నమస్తే ఈ రోజు మన స్టూడియోకి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షురాలు ఒంగోలు సిటీ అధ్యక్షురాలు తురుకుపల్లి నాగలక్ష్మి గారు మన స్టూడియోకి ఇచ్చేస్తున్నారు. ఆమె స్వాగతం పలుకుతూ నమస్తే మేడం. మేడం అసలు రాజకీయాలు ఇంత వాడివేడిగా జరుగుతుంటే మీరెందుకో నిశ్శబ్దంగా ఉన్నారు? ఒక పక్క ఎప్పుడైతే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె పదవి చేపట్టిన తర్వాత చాలా వేడిగా సభలు ఏర్పాటు చేసుకుంటూ చాలా వేడిగా చాలా హాట్ కామెంట్స్ చేసుకుంటూ వెళ్ళారు. అందరూ కూడా గత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది అని ఆశపడ్డారు. కానీ ఎందుకో సడన్ గా సైలెంట్ అవడం, దీని కారణాలు ఏమంటారు? సైలెంట్ అనేది ఎక్కడ అవ్వలేదు. ఎందుకంటే సభలు అనేవి రోజు లేదా రోజు మార్చి రోజు జరగటం అంటే చాలా కష్టం. కొన్ని కోట్లతో సంబంధించి ఉంటుంది. అది జనాల్ని గ్యాదరింగ్ చేయడం కానీ దానికి సంబంధించి. సో కొన్ని అక్కడక్కడ సభలు పెట్టిన తర్వాత మెయిన్ డిసిసి సిటీ అలాగే రాష్ట్ర కమిటీ అనుసంధ కమిటీలు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక వర్క్ బాధ్యత ఖచ్చితంగా అప్పగించారు. అప్పగించినటువంటి వర్క్ లో ఏంటంటే ఇందిరమ్మ ఆలయం కింద 5,000 రూపాయలు మొన్న అనంతపురంలో మా ఏఐసిసి అధ్యక్షుల వారు వచ్చేసేసి రిలీజ్ చేయడం జరిగింది. అంటే ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయల అమౌంట్ జరిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే. అలాగే రేవంత్ రెడ్డి గారు వైజాగ్ వచ్చారు, తెలంగాణ సీఎం. ఆయన గారు కూడా ఒక పథకాన్ని రిలీజ్ చేశారు గృహలక్ష్మి కింద. అంటే ప్రతి ఇంటికి ఉన్నటువంటి ఆడపిల్లకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు వచ్చేటట్లు. సో ఈ పథకాలను తీసుకుని అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేం చేసిద్ది అనేటువంటివి కొన్నిటిని కూడా మా అందరికి గైడెన్స్ ఇచ్చి ప్రజల్లోకి వెళ్లి చక్కగా ప్రజల్ని మోటివేషన్ చేయండి అని చెప్పేటువంటి గైడెన్స్ అయితే మాకు ఇచ్చారు. దాన్ని తీసుకుని మేము ఆల్మోస్ట్ అక్కడక్కడ 10 మందిని 20 మందిని ఒక చిన్న చిన్న సమావేశాలలాగా పెట్టేసుకుని మేమైతే గ్రౌండ్ వర్క్ చేసుకుంటాం. ఈ గ్రౌండ్ వర్క్ అన్ని చోట్ల జరుగుతుంది. అంతేగాని ఎక్కడైతే ఎవరమే డీసెంట్ గా అనేది లేము. ఒకవేళ మీరు అన్నట్లు పాత కాంగ్రెస్ అంటే అప్పట్లో ఉన్న కాంగ్రెస్ కానీ ఇప్పుడు పుంజుకుంటుంది అనుకున్నాను, కానీ సైలెంట్ అవుతుందని అని అన్నారు. సైలెంట్ అయితే అవ్వలేదు. సైలెంట్ అయితే వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు ఎలా వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు, అలాగే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఎలా జాయిన్ అవుతారు, అలాగే ఎస్ఎన్ పార్క్ చూసుకుంటే ఒక నేషనల్ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఆయన కుమార్తె వచ్చి మా ఒక కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరింది. సో కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ పుంజుకుందనే దానికి ఇదే నిదర్శనం. మంగళగిరి కాన్స్టిట్యున్సీ అభ్యర్థి రామకృష్ణ గారు వచ్చినట్టే వచ్చి మళ్ళీ విత్ ఇన్ డేస్ లో మళ్ళీ రిటర్న్ వెళ్ళడం, అక్కడ మీరు క్యాచ్ చేసుకోలేకపోయారా లేకపోతే ఏం జరిగిందంటారు? అది మేం క్యాచ్ చేసుకోలేమా అనేది కాదు, అతని ఒక ఆలోచన విధానాన్ని మాకు క్యాచ్ అవ్వలేదని అనేది కరెక్ట్ కాదు కాదు. వాస్తవం చెప్పాలి అంటే ఆయన ఎమ్మెల్యేలో ఉన్నాడు, ఆయన వచ్చేసాడు. మరి ఆయన ఆస్తుల పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, లేదంటే ఇంకో పరంగా కావచ్చు, ఏదైనా సరే అంతర్గతంగా మరి ఈ రాష్ట్ర సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్కే గారికి మధ్య ఏం జరిగిందో దాన్ని చూసుకుని ఫైనాన్షియల్ పరంగా వెళ్ళిపోయాడు. అంతేగాని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి గాని బద్దుడై ఉంటే మాత్రం వెళ్ళేవాడు కాదు. కేవలం ఫైనాన్షియల్ గా అతను అంకితమయ్యాడు కాబట్టి ఫైనాన్స్ పరంగా వెళ్ళిపోయాడు. 10 ఏళ్ల పాటు అసలు కాంగ్రెస్ అనేది ఉందా లేదా అనేది కూడా లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్న పలంగా ఏదో షర్మిల గారు రావడం వల్లనే ఏదో ఒక బ్రాండ్ కొంచెం పబ్లిసిటీ అనేది రావడం జరిగింది. కారణం సొంత అన్న అదే రాష్ట్రానికి సీఎం అవడం. అయితే 175 స్థానాలు, 175 నియోజకవర్గాలు, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేయడం అంటే ఒక క్రేజ్ మాత్రమే కాదు, అభ్యర్థులు కూడా కావాలి. మరి ఆ స్థాయిలో అభ్యర్థులు ఉన్నారంటారు. 10 సంవత్సరాల కిందట అని అన్నారు కాబట్టి చెప్తున్నా. 2004లో అన్ని కాన్స్టిట్యున్సీ లో అన్ని జిల్లాల్లో పోటీ చేశారు. 2019లో 175 కాన్స్టిట్యున్సీల్లో 25 పార్లమెంట్లో పోటీ చేశారు. అలాగే ఇప్పుడు చేస్తారు. అంటే మీరన్నట్లుగా గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటున్నప్పటికీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు అనేది కరువు లేదు. అభ్యర్థులు పుష్కలంగానే ఉన్నారు. అలాగే ఓటు యొక్క మనం అనుకోవచ్చు అంటే ఉంటే అధికారం అనేది సహజంగా ఏంటంటే క్రమేణ మార్పు, అంటే జనాల్లో ఒక ఆలోచన విధానం, జనాల్లో మార్పు వచ్చినప్పుడే ఏ గవర్నమెంట్ కైనా అధికారం అనేది రావడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు అన్నారు అన్నమైన ఇదయ్యి షర్మిల గారు ఇట్లా వచ్చారు కదా. షర్మిల గారు అన్నమైన కక్షతోనో లేదంటే వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో వచ్చినట్లుగా ఇక్కడైతే లేదు. తను స్పష్టంగా క్లియర్ గా షర్మిల గారు ఒకటే మాట సూటిగా చెప్తుంది, నేను ఈ రోజున కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల కారణం మా నాన్నగారి యొక్క మాట లాస్ట్ కోరిక రాహుల్ గాంధీని ఈ దేశ ప్రధానిగా చేయాలి.
ఈ దేశ ప్రధానిగా చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ యొక్క 25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చి 25 ఎంపీ స్థానాల్ని రాహుల్ గాంధీ గారికి ఇస్తే ఆయన మాకు ఎంపీ అవుతారు. ఇదే ప్రధానమైనటువంటి ధ్యేయం, నా యొక్క ఉద్దేశం, నా లక్ష్యం కూడా. అంటే నాన్నగారి లక్ష్యాన్ని నేను నెరవేర్చాలి. మా అన్న బీజేపీకి తొత్తుగా మారిపోయి బీజేపీకి ఒక బానిసలాగా ఉంటూ బీజేపీకి కాళ్ళకి మడుగులొత్తుతూ నీ కాళ్ళు మొక్కుతా బాంచిన అన్నటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి అని ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్న వల్ల కాదు, కాబట్టి రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా ఆయన యొక్క చివరి కోరిక నేను నెరవేరుస్తానన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని ఆ పబ్లిక్ గా చెప్తుంది. అది వాస్తవం కూడా, చెప్పడమే కాదు, ఇది 100% వాస్తవం. మరి బీజేపీ పార్టీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీ కావచ్చు, ఇప్పుడు అన్న లేనట్ట ఉన్నట్ట అక్కడ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్న ఉన్నట్ట లేనట్ట అంటే మన రాష్ట్రానికి గుంటూరులో జరిగినటువంటి సభకి చక్కగా నరేంద్ర మోడీ గారు వచ్చి కొన్ని ఉపన్యాసాలు ఇచ్చారు. ఉపన్యాసాలు ఇచ్చిన దాంట్లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని తగ్గించి మాట్లాడినట్టు ఉందా? నెంబర్ 1. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నాశనం చేశాడు, అన్యాయం చేశాడు, మేము మీకు ఇస్తే మీకు ఇవ్వలేదని చెప్పాడా? లేదు. ఏం చెప్పాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటని చెప్పాడు. అంటే ఇక్కడ నువ్వు ఏం చేయాలి అంటే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా మా కాంగ్రెస్ పార్టీని మాట్లాడటానికి, మా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి, మా కాంగ్రెస్ పార్టీని దూషించడానికి మాత్రమే నువ్వు ఇక్కడ మాట్లాడాలి. అంటే నీకు ఎంతో ప్రియమైనటువంటి దత్తపుత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అన్న మాట ఎక్కడా పడనీలా. అంటే నీకు ఇప్పుడు ముగ్గురు ఒకటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన ఉన్నట్లేనని మేము అంటాం. అంటే ఎట్లా ఉందంటే ఇది ఇటు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఏకం చేసేసుకున్నారు. సీఎం అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోలేదనద్దు. అంటే తెరనక నా స్వామి అన్న రీతిలో మన జగన్మోహన్ రెడ్డి అన్న గారిని ఉంచారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక విషయంలో చెప్పాలి అంటే ఇక్కడ ఈ రాష్ట్రానికి గాని ఈ దేశానికి గాని స్పష్టంగా చూసుకుంటే ఈ దేశానికి రాజుగా పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఏకగ్రీవంగా నరేంద్ర మోడీ అండ్ ఆర్ఎస్ఎస్. సో ఆ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని, ఆర్ఎస్ఎస్ పద్ధతుల్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఏకాడికి కార్పొరేటర్ సంస్థలు కార్పొరేట్ ఇదిలో తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ కి మట్టి నీళ్లు మాత్రమే ఇచ్చాడు. అలాంటి ఆయన వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు చేస్తే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడన్నా తక్కువ చేసి మాట్లాడుంటే ఆయన వెళ్ళిన వితిన్ సెకండ్స్ ఈ రోజున వైసీపీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, ఏదో మాట్లాడేవాళ్ళు. ఎక్కడ విమర్శలు రాలేదే, పబ్లిక్ చూస్తానే ఉందిగా. ఈరోజు ఎక్కడన్నా విమర్శలు వచ్చినాయా? రాలేదు. కాబట్టి 100% జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన దేశమైనటువంటి ఈ ప్రధాని గారికి ముగ్గురు దత్తపుత్రులే. ఒక దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తిని దొంగ అని దూషించడం వల్ల మీకు ఏదైనా ఒక ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా? అంటే మీరు మొన్న ఈ మధ్య చిలకలూరుపేటలో ఒక సభ ఏర్పాటు చేసుకుంటే ఆ సభను ఉద్దేశించి మీరు ఒక రిలీజ్ చేసిన వీడియోలో దొంగ అని సంబోధించడం అది ఎంతవరకు సబబు అంటారు? దొంగ అంటే ఇప్పుడు ఒకటండి, ఒక స్కూల్ పిల్లల్ని మనం చూస్తే స్కూల్లో పక్క క్లాసులు అంటే పక్కన పిల్లలు కూర్చుంటారు. వాడు ఏం చేస్తాడు, వీడికి బలపం కావాల్సి వచ్చి వాడి దగ్గర ఉంది కదని చెప్పి అంటే బలపం కనిపించిందని తీసుకుని ఆ టైంలో తీసుకుని రాసుకుంటాడు. రాసుకోమని వీడు ఏమంటాడు, నా బలపం దొంగతనం చేశాడు అంటాడు. వాస్తవం అక్కడ కనిపిస్తుంది కాబట్టి. ఎందుకు అంటే వాడిని అడగకుండా వీడి అవసరం కోసం ఆ బలపం తీసుకున్నాడు, రాసుకున్నాడు. అంత చిన్న బలపం తీసుకున్న దానికే వాడిని దొంగ అని సార్ దగ్గరికి వెళ్ళి చెప్తారు. టీచర్ ఈ నా బలపం తీసుకున్నాడు దొంగతనం చేసి. అలాంటిది ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత విభజన హామీలని క్లుప్తంగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి వాటిని ఏ మాత్రం కూడా నెరవేర్చకుండా 2 సార్లుగా ఈ 10 సంవత్సరాల నుంచి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు గాని, ఇప్పుడు సీఎం గా పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గాని, వీళ్ళిద్దరూ ఉన్నప్పటికీ ఎక్కడైనా కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని అంటే మనగా స్పెషల్ స్టేటస్ కానీ, లేదంటే పోలవరం ప్రాజెక్ట్ కానీ, లేదంటే ప్రత్యేక హోదా కానీ ఎక్కడైనా వచ్చినట్లు కనిపించిందా?
ఎందుకు మొండి చేయి చూపించాడు ఈ ఆంధ్రప్రదేశ్ కి? నేనేంటి ఎందుకు మీరు అంత కోపడుతున్నారు, ఎందుకు దొంగ అంటున్నారంటే నేను ఈ భారతదేశంలో పుట్టిన భారతీయురాల్ని. ఈ రాష్ట్రానికి నేను ఒక నాయకురాలుగా కాకుండా ఒక భారతీయ పౌరురాలుగా నేను ప్రశ్నించాను. ఏం చేసావయ్యా నువ్వు అని అడిగాము. తప్పేముంది? నువ్వు అవన్నీ చేసి ఈ రోజు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చుంటే నువ్వు నెంబర్ 1 అని మేమే నీ ఫోటో ఇంట్లో పెట్టుకున్నా లేదంటే పబ్లిక్ లో పెట్టుకుని దండేసుకుని అందరు దండం పెట్టండి అయ్యా అని అనేవాళ్ళం. అంటే ఆయనకి ఆవులు అంటే బాగా ఇష్టం కాబట్టి ఆవులు కూడా చుట్టూ పెట్టేసేసి ఆవు మూత్రంతో లేదంటే ఆవు పాలతో అభిషేకాలు చేసేవాళ్ళం ఆయన పటాలకి. కానీ ఈ రోజున అన్ని రాష్ట్రాలని పక్కన పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నరేంద్ర మోడీ గారిని ఏం చేసింది? నేను ఒక్కడే అడుగుతున్నా. అసలు ఏ మాత్రమైనా ఈ రోజున వైసీపీ పార్టీ వాళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ కొంచెమన్నా సిగ్గు, కొంచెమన్నా నీతి నిజాయితీ, కొంచెమన్నా మీ యొక్క బాడీలో రక్తం అనేది ప్రవేశిస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీని దేవుడిని ఎట్లా మొక్కుతున్నారు? అసలు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంతో కొంత అవసరమైనటువంటి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ని కార్పొరేట్ వ్యవస్థకి చేస్తుంటే దాన్ని అడ్డుకోలేక దాన్ని ఆపలేక ఉన్నటువంటి మీరు ఈ రోజున మాట్లాడుతున్నారా? సో టోటల్ గా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరాల కోసమే రాజపరిపాలన రాజకీయం చేస్తున్నారే గాని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నట్లు లేనే లేదు. అందుకే నేను దొంగన నా కడుపు మారింది. ఇప్పుడు ఒక అందరు జనాలు వచ్చి మాట్లాడరండి, జనాలందరినీ రండి 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 మాట్లాడండి అని అంటే ఎవరు రాదు. అందరూ భయం వేస్తుంది. అమ్మో ఏం మాట్లాడితే వైసీపీ వాళ్ళు అనవసరమైనటువంటి కేసులు పెట్టి మమ్మల్ని బొక్కలో వస్తారని వాళ్ళు భయపడుతున్నారు. కులం తక్కువ వచ్చి మాట్లాడతారు, కులం తక్కువ వాడాలని బూటులు నాగిస్తున్నారు, లేదంటే లొచ్చలు నాగిస్తున్నారు, లేదంటే ఇంకోటి చేపిస్తున్నారు. అలా కాకుండా ఆడవాళ్ళు ఏమైనా వచ్చి ఉంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తున్నారు. ఎక్కడుందండి ఇటు దేశంలో గాని రాష్ట్రంలో గాని స్వేచ్ఛ అనేటువంటిది ఎక్కడుంది? ఈ రకంగా పరిపాలించేటువంటి నరేంద్ర మోడీ గారిని దొంగ అనకుండా దేవుడిని నేను తప్పట్లో కొట్టి కాళ్ళు మొక్కి దండం పెట్టడం నాకు అవసరం లేదు. దొంగే. సౌత్ ఇండియాలో కర్ణాటకలో అటు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత వెంటనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతే సమానంగా ఆంధ్రప్రదేశ్ లో షర్మిల గారు అడుగు పెట్టంగానే అంతే విజయం సాధించినట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం వచ్చింది. కానీ అంతే విధంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అంత బలము, అంత సాహసము, అంత అభ్యర్థులు కావచ్చు, గ్రౌండ్ వర్క్ కావచ్చు, టైం కావచ్చు, అన్ని ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే మీరు అన్నట్లు తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ అంటే బీజేపీనే వస్తుంది, కాంగ్రెస్ రాదు అన్నారు. కానీ ఏమైంది? ప్రజలు చక్కగా బుద్ధి చెప్పారు. సో మాకు బీజేపీ పరిపాలన వద్దు, మాకు కాంగ్రెస్ పరిపాలన ముద్దు అని చెప్పి కాంగ్రెస్ ని ఘన విజయంతో సాధించారు, అసెంబ్లీలోకి ప్రవేశపెట్టారు. ఈ రోజున సీఎం. ఓకే, అలాగే ఆ ప్రభావం ఎక్కడ పడింది? తెలంగాణ మీద పడింది. తెలంగాణ ప్రజలు ఏం ఆలోచించారు? చాలా మంది అంటారు అది గ్రామాల్లో వేసారే కానీ సిటీల్లో వేయలేదు అని. సిటీ అయినా, గ్రామం అయినా, వార్డ్ అయినా, డివిజన్ అయినా, ఇంకోటైనా ఏదైనా గానీ మార్పు మొదలైందా లేదా? అంటే ఇక్కడ నాయకులంగా మేము జనాల్లోకి వెళ్ళిందో లేదంటే డబ్బులు ఎదజల్లిందో మీరు అందరూ అనొచ్చండి. ఇప్పుడు డబ్బు సరిపోయిద్దని మీరు అంటున్నారు. నిజమే, చిన్న చిన్న కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక స్టేజ్ గానీ అట్లనే డబ్బులు అవుతాయి, అవ్వకుండా ఉండవు. సో అలాంటి డబ్బులు ఖర్చుకు సంబంధించి కానీ లేదంటే ఇంకోటి ఏ టు జెడ్ ఏం చూసుకున్నా కానీ మేము చేసే వరకు మేము చేసినా చేయకపోయినప్పటికీ కూడా జనాల్లో మార్పు అనేది కానీ వస్తే సహజంగా అంటే జనాన్ని ఎవరిని నిలబెట్టాలో ఎవరిని దించాలో అనేది ఒక్కసారి జనాలు వాళ్ళ మైండ్ లో డిసైడ్ అయ్యారు అంటే పైన దేవుడు చెప్పినా గానీ వాళ్ళు నిర్ణయం మార్చుకోరు. ఈ మార్పు అంతా నాయకులంగా మేము చేసిన కృషి కన్నా కర్ణాటకలో గాని తెలంగాణలో గాని కాంగ్రెస్ రావటానికి శ్రాయశక్తుల వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళ ఓటు హక్కుతోటి సమాధానం చెప్పింది ఎవరు అంటే ప్రజలే. కాబట్టి అలాంటి మార్పు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజలు తీసుకొచ్చుకుంటారని నేను దృఢంగా విశ్వాసంతో నమ్ముతున్నాను. మీకు ఒక రాజకీయమే కాకుండా దేశం మీద ఈ వాణిజ్య అంశాల మీద బాగా అవగాహన ఉంది అనిపించింది కాబట్టి అడుగుతున్నాను మేడం. ఇప్పుడు బీజేపీ వచ్చింది అని అంటే ముస్లింలు ఓచుకోతకు వస్తుంది, ఇది హిందూ మతతత్వం సంబంధించిన పార్టీ అని ఎలా అయితే కండువా ఉందో అలా కాంగ్రెస్ పార్టీ వస్తే పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా వాళ్ళ మీద కండువా ఉంది. అయితే దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే కర్ణాటక అసెంబ్లీలో పాకిస్తాన్ జిందాబాద్ అని ఎవడో ముక్కు మొహం తెలియనోడు అసెంబ్లీలోకి వచ్చి అన్నాడు అని అంటే ఇది దానికి బలోపేతం చేయడానికి బాగా ఎగ్జాంపుల్ కదా, మంచి ఎగ్జాంపుల్ కదా అది. దానిదేముందండి, ఇప్పుడు బురద చల్లాలి కాబట్టి ఏదో ఒక బురదను తీసుకొచ్చి పెట్టాలి కాబట్టి
అది అందులో ఉన్న వాళ్ళు చేసే బీజేపీ వాళ్ళు చేసినటువంటి ప్లానింగ్ అని మీరెందుకు అనుకోరు? అలా ఒకరికొకరు కొట్టుకుంటే అంటే చేసే ఇక్కడ విషయం ఏంటంటే, అంటే మీరు ఆ రకంగా చెప్తున్నారు కాబట్టి వాస్తవం చెప్పాలి అంటే బీజేపీ పరిపాలన ఎప్పుడు చూసుకున్నా, అంటే ఇప్పుడని కాదు గత సంవత్సరాల్లో ఎలక్కెళ్ళి చూసుకున్నా గానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ముస్లింస్ కి మైనార్టీలకి అందరికీ తలనొప్పులే. అలానే కాదు హిందూస్ కూడా తలనొప్పులుగానే తీసుకొచ్చి పెట్టారు. ఎక్కడ చూసినా గానీ ఒక మతతత్వం ఇదేంటంటే బీజేపీ అంటే పర్టికులర్ గా మనం చెప్పాలంటే బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము హిందూ సిద్ధాంతం హిందూ సాంప్రదాయం అని మీరు అందనే అనద్దండి. హిందూస్ అంటే ఇప్పుడు నేను ఒక హిందూని, కానీ నాకేంటి నాకు జీసస్ అంటే ఇష్టము, నేను చర్చికి వెళ్తాను. అంటే నాకు ఆ స్వేచ్ఛ స్వతంత్రం రాజ్యాంగం ఇచ్చింది. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి నీకు ఇష్టమైనటువంటి వాళ్ళని ఆరాధన చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు జీసస్ ఇష్టం ఉండదు, నేను మసీద్కి వెళ్ళొచ్చు, నాకు హక్కు ఉంది. ఎందుకు 18 సంవత్సరాలు నాకు వచ్చింది, స్వతంత్రంగా నేను ఆలోచించుకునేటువంటి వయసు నాకు వచ్చింది కాబట్టి నాకు ఇచ్చింది ఆ హక్కు. అట్లా నేను చర్చికి వెళ్ళొచ్చు, లేదంటే రామాయణము, లేదంటే లేదంటే రాముడు, కృష్ణుడు, అంటే వగేరగా శివుడు, ఇట్లా మనకి ఎన్నైతే ఉన్నాయో అంటే దైవాలు మనము ఆరాధించుకునేటువంటి దైవాలు ఎన్ని దైవాలు అయితే ఉన్నాయో అన్ని దైవాలని ఇండివిజువల్ గా మనందరికి మనం వెళ్ళి ఆరాధించుకునేటువంటి హక్కు స్వేచ్ఛ మనకి భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చింది. సో ఈ రోజున నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు రాముడినే పూజించాలి, నువ్వు సీతనే ఆరాధించాలి, నువ్వు శివుణ్ణి ఆరాధించాలి, నువ్వు మసీదుకి వెళ్ళకూడదు, నువ్వు క్రిస్టియన్కి వెళ్ళకూడదు అని అంటే అనేటువంటి హక్కు ఒక రాజ్య పరిపాలన చేసే ఏ నాయకుడికైనా, ఏ నాయకుడి, అది పిఎం అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, వార్డు మెంబర్ గా గెలిచిన వాళ్ళైనా అవ్వచ్చు, ఏది కూడా వాళ్ళ మతానికి సంబంధించిన దాని మీద బురద చల్లకూడదు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇండివిజువల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాము, మనకి చక్కగా ఒక వధువును చూసి వాళ్ళిద్దరిని జంటగా పెళ్లి చేస్తారు. వాళ్ళు ఎంత పవిత్రంగా వాళ్ళ బంధాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతారు. అట్లా కాకుండా నువ్వు వచ్చేసేసి అయిపోయింది 3 రాత్రులు, నువ్వు ఇంకొకటి దగ్గరకు పో, ఇంకా వదిలేసేసే ఇంకొకటికి పో అంటే ఎంత భ్రష్టత్వం ఉండిద్ది. అంత భ్రష్టత్వంగా ఎట్లయితే ఉండిద్దో ఈ మతతత్వాలు తీసుకొచ్చి పెట్టేటువంటి ఆర్ఎస్ఎస్ పరిపాలన కూడా అంత భ్రష్టత్వంగానే ఈ దేశానికి ఉంది. అయితే ఇంకొక మాట మీరు అన్నారు, పాకిస్తాన్ కి సపోర్ట్ చేయొచ్చు, ఇంకొక దానికి సపోర్ట్ చేయొచ్చు. ఎవరు కూడా అండి ఏ దేశానికి సపోర్ట్ చేస్తారు, ఏ దేశానికి ప్రతి దేశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా దేశము మా దేశ ప్రజలు మేము బాగుండాలని అనుకుంటుంటారు. అందులో ఇప్పుడు ఏమి దయ్యేది కాదు. పాకిస్తాన్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశానికి సంబంధించినటువంటిది ఒక దగ్గర శాంతియుతంగా క్రమేపీ మారచ్చు. అంటే ఏదో ఒకటి తీసుకుని రావాలి, ఏదో ఒకటి రెచ్చగొట్టాలి. అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక బురద చల్లాలి. ఆ బురద ఏది చల్లాలి అని అంటే ఎక్కడ రెచ్చగొట్టాలంటే ఇక్కడ రెచ్చగొట్టాలి. ఎందుకంటే ఇన్ని మాటలు అసలు మీరు అన్నట్లు అవన్నీ తీసే మతతత్వం అన్నారు. ఏమంటే ముస్లింస్ కి రంజాన్ లో లేదంటే ఇంకోటి చేసుకుంటారు. ఇప్పుడు మీరు హిందూస్, నేను హిందూని, మనం పిలిస్తే వెళ్ళమా? క్రిస్టమస్ వస్తుంది, మనం చక్కగా వెళ్ళి కానుకలేసి వస్తామా? ఎందుకేసి వస్తున్నాము? వెళ్తున్నాం. అదే ముస్లింస్ అదే క్రిస్టియన్స్ ని వీళ్ళు ఏదైనా గృహ ప్రవేశాలు లేదంటే పెళ్లిళ్ళకో లేదంటే వాళ్ళు ఏమైనా రథాలకో రమ్మన్నప్పుడు వాళ్ళు ఏంటి పార్టిసిపేట్ చేస్తున్నారుగా. అంటే ఇక్కడ నన్ను అడిగితే హిందూస్ మంచోళ్ళేనండి, అర్థమవుతుందా? ఆర్ఎస్ఎస్ దొంగది. ఆర్ఎస్ఎస్ వల్ల ఈ దేశము ఈ రాష్ట్రాలు ఈవెన్ ఇప్పుడు గ్రామాల్లో కూడా పాకిపోయింది. దరిద్రమైనటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం వీటి వల్ల బస్సు పెట్టిపోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి రావటం వల్ల ఈ దేశానికి గాని ఈ రాష్ట్రానికి గాని మంచి జరిగింది. కానీ ఎట్టి విధంగా మాత్రము మీరు అనుకునేటువంటి మతతత్వాలు కులతత్వాలు ఇవన్నీ తీసుకుని రావు. కేంద్రంలో అటు ఎన్డీఏ కూటమి బలంగా ఉంది, ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఇంకా ఎలక్షన్స్ జరగబోయేటువంటి ప్రాంతాలన్నింటిలోనూ ఒక బలమైనటువంటి అభ్యర్థులను పెట్టుకుంటూ అదే విధంగా లోకల్ పార్టీలతో కూడా టైఅప్ అవుతూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ప్రెసెంట్ వాళ్ళతో టైఅప్ అయినా అవ్వకపోయినా వాళ్ళు గెలవగలరు అనేది ఒక గెలుపు సూచిక అనేది కళ్ళ ముందు కనపడుతుంది. అదే విధంగా ఇండియా కూటమి అంటే ఇప్పుడు మీరు కూడా ముందుకు వస్తున్నారు. మరి ఇద్దరు చరి సమానంగా పోటీ పడితే గెలుపు అవకాశాలు ఉన్నాయంటారా? గెలుపు ఓటములు ఇక్కడ ఒకటే చెప్పాలంటే ఎవరం కూడా గెలుపు ఓటములు వాస్తవానికి నేను నా పార్టీ గొప్పతనం కోసం నేను గెలుస్తానని చెప్పచ్చు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారా ఎవరు ఓడతారనేటువంటిది ఏమి అర్థం కానటువంటి స్థితిలో ఉంది. కానీ నేనైతే ఖచ్చితంగా చెప్తాను, మేము గెలుస్తాము అని మాత్రం నేను చెప్పం. కానీ గతంలో కన్నా మెరుగైనటువంటి ఓటు డిపాజిట్ మాత్రం మేము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ కి అది ఒక గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది.
బహుశా ఎక్కడన్నా ప్రజల ఆలోచన విధానం మారుంటే అక్కడక్కడ కొన్ని ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు కూడా కైవసం చేసుకోవచ్చు. అలాంటి ఆలోచనలతోటే కూడా ముందుకు వెళ్తున్నాము. కూటమిలో వచ్చినటువంటి సిపిఐ సిపిఎం పార్టీ వాళ్ళు అలాగే ఇంకా మిగిలినటువంటి వాళ్ళు అందరూ కూటములతో కూడా ఏకీభవించి మరి వాళ్ళు ఎక్కడ అడుగుతారు చూసుకుని వీటన్నిటి మీద అంటే జనాలకు కూడా ఇసుకు పుట్టిద్ది కాబట్టి కాంగ్రెస్ పార్టీని చాలా ఖచ్చితంగా ఆదరిస్తారని మాత్రం అంతవరకు నేను చెప్పగలను. అంతేగాని మేమే గెలుస్తాము అనేటువంటి మాటని నేనైతే నా రాజకీయం అంటే నా పార్టీ గొప్ప అనేటువంటిది ఆ ఒక అపోహమైనటువంటి అబద్ధాన్ని నేను చెప్పను. ఓటింగ్ అయితే ఎక్కువ తీస్తాం. వాస్తవంగా మనం పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని వాళ్ళు చేసేటువంటి చెడు కార్యక్రమాలను మాత్రమే అంటే వ్యక్తిగతంగా కొట్టుకోమని ఎవరు చెప్పరు, ఒకరు కామెంట్స్ చేసుకోమని ప్రలోభాలు పెట్టరు. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలకి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు విమర్శించి వాళ్ళ చేత సరైనటువంటి సర్వీస్ చేయించడమే ప్రతిపక్షం యొక్క డ్యూటీ. అంటే కనీసం ప్రతిపక్షంలో లేనటువంటి పార్టీలు ఏమైతే ఉన్నాయో ప్రెసెంట్ అది కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు సైతం విమర్శలు చేస్తూ చేయండి అయ్యా ప్రజలకు సర్వీస్ చేయండి అను, లేకపోతే ఆ నాయకుడు చేసినటువంటి తప్పు పనులని హాట్ కామెంట్స్ గా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఒంగోలులో కనీస స్థాయిలో కనీసం ఒకటంటే ఒకటి ప్రజా సమస్యల మీద గొంతెత్తలేని పరిస్థితిలో ఉంది? గొంతెత్తలేని పరిస్థితి అనేది ఎక్కడ ఏం కనిపించలేదు. గొంతు ఎందుకు ఎత్తలేదు? ప్రజల పక్షాన ఎందుకు మాట్లాడలేదు? ప్రజల పక్షాన మాట్లాడలేదు, గొంతెత్తలేదు, ఒకటి కూడా వినిపించలేదు అని అంటే గతంలో ఇప్పుడు మీరు అన్నారు బహుశా కాంగ్రెస్ పార్టీ దరిద్రమనో లేదా ఇంకోటి అవ్వచ్చు. 1 year నుంచే కదా మనం అందరం కూడా చక్కగా రోడ్ల మీదకి వచ్చి చక్కగా ఇది చేస్తుంది. 2 సంవత్సరాలు మనం ఎక్కడ ఉన్నాము? అదే అడుగుతున్నాను. 2 సంవత్సరాలు కరోనా భయంతో మరణ భయాలతో అందరమే ఇదైపోయినాం. కానీ ఆ కరోనా టైంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒకరి సంగతి ఎందుకండి, నా సంగతి నేను చెప్తున్నాను. ప్రజల్లోకి నేను వెళ్ళి నేను చేయాల్సినటువంటి సేవా కార్యక్రమాలు అన్ని చేశాను. మీకు అంత డౌట్ అయితే విత్ ప్రూఫ్స్ తో సహా నా దగ్గర ఉన్నాయి. అలాగే ప్రజలకి ఏమైనా సమస్య వస్తే మేమేంటి మమ్మల్ని ఎవరు పట్టించుకున్నారండి? మేము చేయలేదని అంటానికి మీరు ఎలా అనగలుగుతారు? ఒంగోలులోనూ చేశాము, రాష్ట్రంలోనూ చేశాము. కానీ మమ్మల్ని మీడియా వాళ్ళు ఎక్కడ ఫోకస్ చేశారు? ఏం మాట్లాడుతున్నారు? మీడియా వాళ్ళు ఫోకస్ చేయలేదండి మమ్మల్ని. ఈవెన్ ప్రింట్ పేపర్ మమ్మల్ని ఏమైనా ఫోకస్ చేశారా? మేము ప్రెస్ నోట్ ఇచ్చి పంపిస్తే కనీసం ఒక లైవ్ మమ్మల్ని వేసారా? ఎవరైనా మమ్మల్ని ఆదరించింది? ఈ రోజు నేను మాట్లాడుతున్నారు ఎలక్ట్రానిక్ మీడియా ఆదరించిందా, ప్రింట్ మీడియా ఆదరించిందా? ఎవరు ఆదరించలేదు. అయినప్పటికీ మా ఉనికిని మేము కాపాడుకోవడానికి మా ఒక పార్టీ జెండాన్ని మేము ఏమాత్రము కూడా వెనకేసుకోకుండా జెండాను పట్టుకుని ప్రజల్లోకి వెళ్ళాము. వాళ్ళ సమస్యను తెలుసుకున్నాము. వాళ్ళన్నీ మాకు తెలుసు. ఈ రోజు మీరు ఎక్కడ ఎవరి సమస్య ఉందో నన్ను అడగండి, నేను ఇతను పేరుతో సహా నేను చెప్పగలుగుతాను. ఏమి ఇచ్చారండి ఒంగోలు పార్టీలోకి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించారని అంటున్నారు. ఎక్కడండి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించింది? వాడిని వీడిని వాడిని దాన్ని ఇది దీన్ని వాళ్ళు ఒకరికొకరు ఫైటింగ్. నువ్వెంత నేనెంత, నువ్వెంత నేనెంత, నిన్ను పొడుస్తా, నేను కాలుస్తా, నేను కాలుస్తా ఊరుకుంటానా, నిన్ను పొడుస్తా. ఇదా ఎక్కడైనా పార్లమెంట్లో గాని ఈ యొక్క రాష్ట్రానికి కావాల్సినటువంటి దానిపైన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా మాట్లాడింది ఉందా? పార్లమెంట్ టైం వేస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తప్పంతా మీలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మమ్మల్ని ఒక దొంగ తప్పులు చేసేసి మమ్మల్ని జనాల ముందు దోషులుగా నిలబెడతారు. సో మీరు కరెక్ట్ గా ఉంటే నిజాన్ని మీరు జనానికి ఎందుకు చూపించలేదు? నిజం కాంగ్రెస్ పార్టీ, నిప్పు కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు ఒక మాట చెప్పాలంటే ప్రజలకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళాలంటే అది మీకు చేత కాక మమ్మల్ని మీరేం చేయలేదంటే కరెక్ట్ కదా, మేము చేసాం అంతే. ఎలక్షన్స్ రాబోతున్నాయి, క్యాండిడేట్లు ఉన్నారంటున్నారు. సరే పోనీ ఒంగోలుకైనా క్యాండిడేట్ ని అనౌన్స్ చేసి ప్రజల్లోకి ముందుకెళ్తే మీరు అన్నట్టు ఆ నిప్పేంటో ఆ నిజమేంటో ప్రజలకైనా మళ్ళీ గతాన్ని ఒకవేళ వాళ్ళు మర్చిపోయినప్పటికీ గుర్తు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మీ అధ్యక్షురాలు ఇంతవరకు క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేయకపోవడం ప్రతిసారి జరుగుతున్నటువంటి పందాల్లోనే, అంటే నామినేషన్ కి ఇంకో 2-3 రోజులు ఉంది అనగా అప్పుడు అనౌన్స్ చేస్తారు, అప్పుడు అందరూ హడావిడిగా పరిగెడతారు. ఇది గెలిచే వాళ్ళకు కూడా ఓటమికి రుచి చూసే అవకాశం ఉంటుంది బై మిస్టేక్, టెక్నికల్ అది ప్రజలకు చేరకపోవడం వల్ల. ఈసారైనా కొంచెం కొన్ని రోజులు ముందైనా ప్రజల్లోకి వెళ్తారా? ప్రజల్లోకి వెళ్ళటం అంటే ఒకటండి, అభ్యర్థి ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి విషయం ఒకటే, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు. ఇక్కడ మేము అభ్యర్థిని ఎవరిస్తారా? ఇక్కడ షర్మిలమ్మ గారు ఇచ్చేది ఏం లేదండి. షర్మిలమ్మ గారి మీద మళ్ళీ అనవసరంగా ఆమె మీద మనం నింద వేయకూడదు. అధిష్టాన నిర్ణయం. ఇదేంటంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీ అయితే వెంటనే చేసేయచ్చు. ఇది నేషనల్ పార్టీ అంటే దీనికి ఒక సిస్టమ్స్ ఉంటాయి, ఒక కమిటీలు ఉంటాయి, సిడబ్ల్యూ కమిటీస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అంటే సోనియా, రాహుల్ గాంధీ గారు, అలాగా ఖర్గే వీళ్ళ అంటే
కూర్చొని 1 by 1 ఎవరు జనాల్లో పేరున్న వాళ్ళు అంటే ఫైనాన్షియల్ ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు వచ్చేటువంటి ఫండ్స్ అన్ని ఎక్కడెక్కడ క్లోజ్ చేసి పెట్టేశారు. ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువగా మేము ఆలోచించాల్సినటువంటి విధి విధానంలోనికి మమ్మల్ని తీసుకొచ్చి పెట్టారు. అంటే ఎట్లా బీజేపీ వాళ్ళకి భయమేసేసింది. నరేంద్ర మోడీ గారు పాపం భయపడ్డట్టుంది. అరే లాభం లేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటట్టుగా ఉందని చెప్పి, లేదంటే పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పి మా నిధులన్నింటినీ కూడా మాకు రానియకుండా అంటే కరెక్ట్ ఒక ఎలక్షన్స్ ఖర్చుల వరకు వచ్చేటువంటి నిధులను కూడా మాకు రానియకుండా బ్లాక్ చేసి పెట్టేసారు. అంటే డ్రామా ఆడుతుంది, నాటకాలు ఆడుతుంది అంత ఎవరు? బీజేపీ పార్టీ వాళ్ళు. కాబట్టి ఇలాంటి టైంలో ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కరెక్ట్ గా పార్టీకి ఎవరు నిలబడతారు చూస్తారు. ఎందుకు చివరి వరకు ఎందుకు చూస్తారు అంటే అవతల పార్టీ వాళ్ళ నామినేషన్స్ అన్ని అంటే వాళ్ళు ఎన్ని డిక్లేర్ అయిపోయిన దాకా కూడా చూస్తారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా దూకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే గోడ మీద పిల్లి టైప్ లో దూకి వెళ్ళిపోయి ఉంటే వెళ్ళిపోతారు కదా, అట్లా దానికోసం చూస్తారు. సో ఇది ఖచ్చితంగా మీరు అన్న పాయింట్ ఇంకోటి కూడా బాగుంది. జనాలకి అంటే ఆ జనాల్లోకి మీరు వెళ్ళాలి, చెప్పాలి నేనే అభ్యర్థిని నాకు ఓటేయండి అని చెప్పుకోవాలంటే బాగుంటది కదా. దాందేముంది, ఎప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలోకి వస్తే మనం మీకు మంచి చేస్తుంది, మన ఇందిరమ్మ గాంధీ ఇలా చేసింది, రాహుల్ గాంధీ ప్రధాని అయితే బాగుంటది, సో కాంగ్రెస్ పార్టీ వల్ల మనందరికి బాగుంటది అని చెప్పి ఇప్పుడు చెప్తాం. రెండో మళ్ళీ అభివృద్ధిని ప్రకటించినప్పుడు రెండో మళ్ళీ కూడా జనాల్లోకి వెళ్తాం. మేము 2 సార్లు జనాల మొహాలు చూసినట్టు ఉంటుంది, జనాల సమస్యలు తెలుసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మాకు ఏది చూస్తున్నా ప్లస్ పాయింటే. ఎందరో రాజకీయ ఉద్దండులు, 5 సార్లు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫైనాన్స్ మినిస్టర్, ఇలాంటి వ్యక్తులు కలిగినటువంటి ప్రకాశం జిల్లా ప్రకాశించట్లేదు అనే దానికి చెప్పుకోవడానికి ఎంత సిగ్గుచేటుగా ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అందులో ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీది కూడా కొంత భాగం ఉంది. ఎందుకంటే ఈ ఉద్దండుల్లో దాదాపు 30% కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే. ఇప్పుడు కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక సిటీ ప్రెసిడెంట్ గాను ఇలాంటి జరిగినటువంటి ఈ పరిస్థితులు మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? కాంగ్రెస్ పార్టీది తప్పు అన్న మాటని నేను ఒప్పుకోను. నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు డెవలప్ చేసుకోవాలి ఏరియాలు. అంతేగాని కాంగ్రెస్ పార్టీది తప్పు అంటే ఎట్లా సరిపోతుంది? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రకాశం జిల్లా మన ఒంగోలు తీసుకుందాం. ఒంగోలులో ఇప్పటికి 5 సార్లు ఎమ్మెల్యేగా విన్ అయినటువంటి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చూసుకుంటే గతంలో కూడా 3వ సారి నిలబడేటప్పుడు నేను ఇది 3వ సారి నా లాస్ట్ ఎలక్షన్స్ ఒకసారి గెలిపించండి, ఇంకా నేను రాజకీయ జోలికి నేను రానన్నాడు. కానీ మళ్ళీ కంటిన్యూ అవుతూనే వస్తానే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూసుకున్నా గానీ అభివృద్ధి అనేది ఎక్కడన్నా కనిపిస్తుందా అంటే అభివృద్ధికి కనుమరుగులోనే మనం చూస్తున్నట్లుగా ఉన్నాం. అలాగే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్ మినిస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే, ఎంపీలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని నిధులు అనేవి వస్తాయి. ఆ నిధులు నువ్వు సక్రమంగా తీసుకొచ్చి జిల్లాని కాన్స్టిట్యుయెన్సీలో డెవలప్ చేయాలి. నువ్వు డెవలప్ చేసుకున్నది నీకు చేతగాక అంటే జనాలకు అభివృద్ధిని అందించడం నీకు చేతగాక నువ్వు అనవసరమైనటువంటిగా ఆ ఒక నిధులన్నింటినీ కొల్లగొట్టేసేసి అవతలకు పాడేసేసేసి జనాలు మనకెందుకులే నేను నా నాయకుడిగా విన్ అయ్యాను 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాం అన్నట్టు నెగ్లెక్ట్ చేసింది మీరు. కాబట్టి దీంట్లో కాంగ్రెస్ పార్టీ తప్పు ఉంది, కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఉంటారని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం నేను దానికి పూర్తిగా వ్యతిరేకిస్తాను. అలాగే ఇంకొకటి చూస్తే ఇప్పుడు ఇదే ప్రకాశం జిల్లాకి ఇన్ని సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంపీనే, టీడీపీలో ఉన్నప్పుడు ఎంపీనే, మరి మాగుంట శ్రీనివాసరెడ్డి మరి ప్రకాశం జిల్లాని ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఎందుకు మరి వలస వెళ్ళిపోతున్నారు? మరి ఒక రైన్ జోన్ అన్న తీసుకుని రాలేదు? ఒక బ్రిటిష్ వాళ్ళు వేసి పెట్టి వెళ్ళినటువంటి ఇంకా ఉన్నాయి, మరి అలాంటి వాటిని పట్టించుకుని ఇంతవరకు ఎందుకు తీసుకురాలేదు? అలాగే కనీసం ఒక సరైనటువంటి కాలేజీలు, మెడికల్ కి సంబంధించినటువంటి కాలేజీలు చాలా ఉన్నాయి తీసుకుని రావాలి అంటే జిల్లాలో ఖాళీ ప్లేసులు లేకపోతే వసతులు లేకపోతే ఇంకేం లేక అంటే మీరు పట్టించుకోవాలా? అంటే ఎవరైతే గెలిచి చైర్లో కూర్చున్నారో వాళ్ళు పట్టించుకోవాలా? కాంగ్రెస్ పార్టీ అంటే తప్పు, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనొద్దు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయమని చెప్పి వాళ్ళకు వదిలేసింది. వాళ్ళు జనాల ఆలోచన ఏంటి, మన అభివృద్ధి ఏంటనేది అంటే దాన్ని పక్కన పెట్టినటువంటి నాయకులదే తప్పు, అంతేగాని కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు. మేడం, ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే అధికారం చేపట్టాలి, పోని అధికార పార్టీలో ఉండాలి, మనకంటూ ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ గౌరవంగా ఉండేటట్టు ఉండాలని కోరుకుంటారు.
కానీ మీకు తెలిసి 10 సంవత్సరాలు అసలు పార్టీ ఉందో లేదో కూడా తెలియనటువంటి టైం. ఈ 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆ పార్టీలో ఒంగోలు సిటీ ప్రెసిడెంట్ అనే ఒక చిన్న ఒక ట్యాగ్ లైన్ పట్టుకొని మీరు 10 ఏళ్ల పార్టీలో ఉన్నారు అని అంటే దానికి మీ అంతరార్థం ఏంటి? దీంట్లో అంతరార్థం అంటే నా ఆలోచన విధానం ఒకటే చెప్తాను. నేనైతే ఏమాత్రం కూడా అంటే ఈ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం నాకు నచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కులతత్వం మతతత్వం ఉన్నోడు లేనోడు అనేటువంటి భేదం ఉండదు. అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అందరూ సమానం, మనం ఒక కుటుంబం. అలాగే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక సిద్ధాంతానికి అనుగుణంగా వెళ్ళేటువంటి పార్టీ చెప్పాలి ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం నాకు నచ్చింది. కాంగ్రెస్ పార్టీలోనే నేను ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను రాజకీయంలోకి వచ్చింది కేవలము మీరు అన్నట్లు ఇందాక ఏదన్నా అధికారం ఉన్న దాంట్లోకి వెళ్ళొచ్చు కదా, లేదంటే ఏదైనా నామినేట్ పోస్ట్ వచ్చింది. నిజమే మీరు అన్నట్లు నాకు వస్తుంది, రాకుండా అయితే ఏమి ఉండదు. ఏ పార్టీలోకి వెళ్ళినా గానీ సార్ నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి నేను అడుక్కుని నాకు ఒకటి ఇస్తాడు, ఇవ్వకుండా ఏమి ఉండరు. కానీ నేనేం కోరుకున్నాను అంటే ఏ రోజు కూడా నేను నా వరకు నేను చూసుకోవాలి, నేను సంపాదించుకోవాలి, నేను కూడబెట్టుకోవాలి, నేను పెద్దదాన్ని అవ్వాలన్నటువంటి ఆలోచనతోటి నేను రాజకీయంలోకి రాలేదు. కేవలం నేను వచ్చింది ఒక ఆశయంతోనే నేను రాజకీయంలోకి వచ్చాను, కానీ ఆశతోటి నేను రాజకీయంలోకి రాలేదు. ఆశతో రాజకీయంలోకి వచ్చే వాళ్ళు పార్టీలు మారుతారు, డబ్బులు కూడబెట్టుకుంటారు. నేను ఆశయంతో రాజకీయంలోకి వచ్చాను కాబట్టి ఇదే పార్టీని కనిపెట్టుకున్నాను. నాకు ఏదో ఒక టైంలో అధిష్టానం నాకంటూ ఒక అవకాశం ఇచ్చింది. ప్రజల్లోకి నేను వెళ్తాను, ప్రజలు నన్ను అనే దాన్ని గుర్తించి ఒక అనుకున్నటువంటి దీంట్లో కానీ అంటే ఒక ఎమ్మెల్యే అధిష్టానం నుంచి ఎమ్మెల్యే ఇస్తే ఒకవేళ దానికి నేను వెళ్ళి జనాల్లో ఓటేయమని అడిగి నా విధి విధానాలతో వాళ్ళని చేస్తే నేను ఏ ఆశయంతో అయితే ఉన్నాను అంటే 10 మందికి నేను హెల్ప్ చేయాలి. 10 మంది హెల్ప్ తో అంటే వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అంటే ఏదో సొంత హెల్ప్ గా అనుకోవచ్చు. మీరు అనుకోవచ్చు హెల్ప్ చేయాలంటే స్వచ్ఛంద సంస్థలు ఇంకోటి పెట్టుకుని అట్టైనా చేయొచ్చు, లేదంటే మీరు ఉద్యోగం చేసుకుని అయినా ఇచ్చానంటారు. మీతో కొంచెం ఇబ్బంది అలానే చేయొచ్చు. కాకపోతే నేనేమంటానంటే నిజంగా అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాళ్ళకి దక్కాల్సినటువంటి గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా దారి మళ్ళకుండా అంటే ఆశతోటి ఎవరైతే నాయకులుగా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అవుతున్నారో వాళ్ళు దారులు మళ్లించుకుని వాళ్ళ ఖాతాలు నింపుకొని వాళ్ళ బీరువాళ్ళు నింపుకోకుండా వాళ్ళ సక్రమంగా వాళ్ళ యొక్క నిధులన్నీ కూడా ఏ ప్రజలకైతే అందాలో ఆ ప్రజలకి అందించడానికే ఒక ఆశయంతో నేను నిలబడ్డాను కాబట్టి ఒక ఆశయంతో నేను ఉన్నాను కాబట్టి అవి వాళ్ళకి అందాలి. అలాగే ప్రతి అంటే కాన్సెన్స్ అవ్వచ్చు, అలాగే ప్రకాశం జిల్లా అయినా కానీ అభివృద్ధి మార్గంలో ఉండాలన్నటువంటి ఆలోచనతో నేను ఉన్నాను. అందుకే నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళలేదు. అందుకే నాకు వచ్చే లాభం గురించి నేను ఎప్పుడు ఆలోచించుకోలేదు. నేను ప్రజల గురించి ఆలోచించాను కాబట్టి ఇలాగే ఉన్నాను. మేడం, ప్రతిసారి ఎలక్షన్స్ వస్తున్నాయి అని అంటే ఓటర్స్, కొత్త ఓటర్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓటర్స్, వీళ్ళందరికీ మీరు మీ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ తరఫున మీరు ఇచ్చేటువంటి సూచనలు, మీ విలువైన మెసేజ్ ఏంటి? నేను ఒకటే తలుచుకున్నాను, ఒకవేళ అధిష్టానము నన్ను గుర్తించి ఇప్పటివరకు నేను కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవల్ని అంటే వాళ్ళ అధిష్టానం యొక్క నిర్ణయం ప్రకారము నాకు కానీ ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే ఎవరైతే ఈవెన్ అంటే ఒక పార్టీ నాయకులని నేను అనను, ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా వార్డు మెంబర్తో సహా నిలబడి అభివృద్ధి చేయనటువంటి దీన్ని నేను ఖచ్చితంగా నాకు ఇస్తే నేను చక్కగా అభివృద్ధి చేస్తాను. అలాగే ప్రకాశిస్తున్నటువంటి ప్రకాశం జిల్లాని ఎట్లయితే చీకటమయం అనేది చేశారో ఆ చీకటమయం అనేటువంటి దాన్ని తీసేసి నిజంగా ప్రకాశం జిల్లా ప్రకాశించేటువంటి రీతిలో నిజంగా ఈ రోజు మా ప్రకాశం జిల్లా అంటే ప్రకాశించేది ఈవెన్ ఈ ఒక ప్రకాశం జిల్లా అంటే ఒక ఐటీ సిటీ లాగా ఉంది అనేటువంటి రీతిలో ఈ ప్రకాశం జిల్లాని రానున్న రోజుల్లో ఖచ్చితంగా నాకు అవకాశం జనాలు ఇస్తే అభివృద్ధి అనేది చూపిస్తాను. ఎవరు కూడా ఈ ప్రకాశం జిల్లా నుంచి వలస అనేది వెళ్లకుండా ప్రకాశం జిల్లాకి అవతల నుంచి వలస వచ్చేలాగా ప్రకాశం జిల్లాని అభివృద్ధి మార్గంలోకి నేను నడిపిస్తా. ఎన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను, ఎక్కడ కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధి లేదు. అభివృద్ధి అనేటువంటి దాన్ని ఏ నాయకుడు అది ఏ పార్టీ నుంచి అయినా అవచ్చు, ఈవెన్ ఇందాక మీరు అన్నట్టు మా కాంగ్రెస్ లో ఉండి గెలిచిన వాళ్ళైనా వచ్చు, ఎవరైనా సరే ఇంతవరకు అభివృద్ధి అనేది చేయలేదు. ఇంతవరకు వాళ్ళు దాచుకుని తింటున్నారు. కాబట్టి ఆ దోచుడు దాచుడు అనేవి లేకుండా
తీసి కరెక్ట్ గా ప్రజలకు అందాల్సినటువంటి నిధులు ఈ ప్రకాశం జిల్లాకి అభివృద్ధికి వచ్చేటువంటి వనరులన్నీ కూడా కరెక్ట్ ప్రకాశం జిల్లాకి ఉపయోగించి అభివృద్ధి మార్గంలో నిలబెట్టి ప్రతి ఒక్కరు గర్వంగా మా ప్రకాశం జిల్లా హైటెక్ సిటీ లాంటిది అని చెప్పుకుని కాలు ఎగరేసుకునేలాగా నేను చేసి చూపిస్తానని ప్రకాశం జిల్లా ప్రజలకి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మీ విలువైనటువంటి టైంను మాకు స్పెండ్ చేసి కొన్ని మెసేజ్లు మీరు ఇవ్వడం జరిగింది. మీ యొక్క మనోగతాన్ని కూడా మా యొక్క ప్రేక్షకులకు తెలియజేశారు. ఏదేమైనా మేము కూడా కోరుకునేది డెవలప్మెంట్ మాత్రమే. ప్రజలందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మీరు సైతం వాళ్ళకి సేవ చేయడం మేము భావిస్తాం. మీ ఫ్యూచర్ కూడా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మేడం. చాలా థ్యాంక్ యూ.